Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము నార్మల్ డిస్ట్రిబ్యూషను, దాని యొక్క పరిచయము, దాని నిర్వచనము మరియు ప్రాముఖ్యత తెలుసుకుందాము. ఇది మా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ దాంట్లోనే పెడతాను. ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత, దానికి సంబంధించి డిస్కవరీ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక వర్డ్ మీ సిలబస్లో ఉంది కాబట్టి మా స్టూడెంట్స్కి మీకు ఇద్దరికి ఉపయోగపడేట్టుగా దీన్ని తెలుగులోనే చెప్తున్నాను. నిజానికి స్టాటిస్టిక్స్ మొత్తము కూడా నార్మాలిటీ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంది ఇది. ఈ నార్మాలిటీ అంటే ఏమంటే సాధారణంగా అందరికీ ఉండే లక్షణం అనమాట. అందరికీ ఉండే లక్షణం. మనం ఏ వేరియబుల్ తీసుకున్నా, నేచర్లో ఉండే ఏ వేరియబుల్ తీసుకున్నా అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్నే ఫాలో అవుతుంది. ఆ శాంపుల్ సైజు పెంచే కొద్దికి, అంటే మనం ఎక్కువ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కానీ స్టడీ చేసామంటే అది బైనామియల్ కానీ, పాయిజాన్ కానీ, హైపర్ జామెట్రిక్ కానీ, ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయిపోతాయి. ఇది సృష్టిలో ఉండే ఒక మంచి లక్షణము నార్మాలిటీ అనేది. దాన్ని మనం గుర్తించాము. అంటే మనం ఇప్పుడు వడ్లు అనుకోండి, వడ్లని మనం ఇలా రాసిలాగా పోసామనుకోండి పైనుంచి, ఇవి ఇలాగే ఈ షేప్లోనే అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి చూడండి. అదేదో చదరంగానో లేకపోతే సర్కిల్గానో అవ్వవు. ఈ మొనతేలి ఉండేట్టుగా ఇట్లా పైకి ఇలాగా షేప్ అనేది వస్తుంది. ఈ లక్షణాన్ని బేస్ చేసుకొని మనకు నార్మాలిటీ అనేది వచ్చింది. చాలా ముఖ్యమైన డిస్ట్రిబ్యూషన్ ఇది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మొట్టమొదట డిమోరే అనే ఆయన 1773లో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అప్రాక్సిమేషన్గా దీన్ని కనుక్కున్నారు. లాప్లాసు ఆ తర్వాత దీన్ని హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అప్రాక్సిమేషన్ అంటే ఏమంటే శాంపుల్ సైజు పెంచుకొని వెళ్ళడం అనమాట. ముందు 10కి టెస్ట్ చేయడము, తర్వాత 100కి టెస్ట్ చేయడము, 1000కి టెస్ట్ చేయడం, అలాగా శాంపుల్ సైజుని పెంచుకునే కొద్దికి మనం యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటాం అనమాట. అంటే శాంపుల్ సైజుని పరిమితం నుంచి అపరిమితానికి పెంచుకుంటా వెళ్ళే కొద్దికి మనము థియరిటికల్గా కానీ నిజంగా కూడా ప్రాక్టికల్గా కూడా ఇవి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి. తర్వాత గాసు సపరేట్గా నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ని ఆయన కనుక్కున్నాడు, డిస్కవర్డ్. ఇది మెనీ అప్లికేషన్స్కి ఒక మూల కారణమైంది. ఆ తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఆయన డిస్కవర్ చేశాడు కాబట్టి ముందే వీళ్ళిద్దరూ కనుక్కున్నా కూడా గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. తర్వాత దీన్ని 1809లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్రర్స్, మనము ఈ ఎర్రర్స్ అన్నీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి అని ఈయన డిస్కవర్ చేశారు. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఇంట్రడక్షను. మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఇన్ ది ఇంటర్వల్ -∞ to +∞ with probability density function f of x is equal to 1/σ√2 pi e power -1/2 x minus mu by sigma whole square. ఇక్కడ మళ్ళీ మనకు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనేది వచ్చింది. వేరియబుల్ అంటే చలరాశి తెలుసు, ర్యాండమ్ వేరియబుల్ అంటే యాదృచ్ఛిక చలరాశి, కంటిన్యూస్ అంటే ఇక్కడ కంటిన్యూస్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అని రెండు ఉంటాయి. కంటిన్యూస్ అంటే మనం కొలవగలిగేటివి, అది మన డిస్క్రీట్ అంటే మనం కొలవగలిగేటివి అనమాట, కౌంట్ చేయగలిగేటివి. నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్, నంబర్ ఆఫ్ ఈవెంట్స్, అంటే కాయిన్ టాస్ చేసినప్పుడు జరిగేది బైనామియల్ ఈవెంట్స్ అనమాట. అవి హెచ్ కానీ టెయిల్ కానీ రావడం అనేది ఈవెంట్స్ అనమాట. నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ బర్త్స్, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, నంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ కూడా డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి. అలాగే ఎత్తు, బరువు, ఈల్డ్, ఇలాంటివి, టెంపరేచరు, ఇవన్నీ కూడా మనకు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. అవి మనము ఒక రేంజ్లో వాటిని డిఫైన్ చేయగలుగుతాము. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని రేంజ్ ఉంటుంది, అది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్గా నిర్వచించుకుంటాము. ఈ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ యొక్క -∞ నుంచి +∞ వరకు ఎక్స్ తీసుకునే విలువలకి మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ రకంగా నిర్వచించుకుంటాము. మనం ఏదన్నా డెన్సిటీ ఫంక్షన్ రాసామంటే పక్కనే ఆ వేరియబుల్ యొక్క రేంజ్ రాయాలి. -∞ to +∞ వేరియబుల్ రేంజ్. అదే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి అయితే 0 to n, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్కి అయితే 0 to ∞, ఇలాగా తీసుకుంటాము. ఇక్కడ -∞ to +∞, ఇక్కడ మ్యూ అనేది మీను, పాపులేషన్ మీను. ఈ పాపులేషన్ మీన్ అనేది కూడా పారామీటర్ ఇందులో.
-ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు తీసుకుంటుంది. మనకు వేరియన్స్ అనేది అది డిస్టెన్స్ కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ అది. వేరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఏ ర్యాండమ్ వేరియబుల్ విచ్ ఫాలోస్ దిస్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నార్మల్ ర్యాండమ్ వేరియబుల్ విత్ పారామీటర్స్ mu and sigma. ఇట్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై ఎక్స్ ఫాలోస్ ఎన్ మ్యూ సిగ్మా స్క్వేర్. అంటే ఇక్కడ పారామీటర్స్ అంటే పాపులేషన్ అన్నోన్ వాల్యూస్ ఇవి కానీ తెలిస్తే మనము ఎన్ని ప్రాబబిలిటీస్ అయినా ఇందులో నుంచి డిరైవ్ చేయొచ్చు అనమాట. అందుకనే వీటిని మ్యూ సిగ్మాల్ని, మ్యూ అనేది మీను, సిగ్మా స్క్వేర్ అనేది వేరియన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇక్కడ నార్మల్ ఇంటిగ్రల్ టోటల్ ఏరియా -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ f(x) dx మనము ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం ఏరియాలో ఇది 1కి 0 అవుతుంది. ఇందులో నుంచి నార్మల్ ఇంటిగ్రల్ f(x) ప్లస్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెన్సిటీ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ ఏరియా 1కి సమానం అవుతుంది. ఇందులో నుంచి ఈ ఇంటిగ్రల్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ 1/1 ప్లస్ 1 e⁻−1/2 x - mu సిగ్మా స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉండే ఈ డినామినేటర్ టర్మ్ ఇటువైపు 1 ఇక్కడేమి ఎక్స్ లేదు కాబట్టి డినామినేటర్ టర్మ్ ఇటువైపు మల్టిప్లై చేసి సిగ్మా√2πగా ఉంటుంది. ఇది మనం ఏదైనా ప్రాపర్టీస్ డిరైవ్ చేసేటప్పుడు, ప్రూవ్ చేసేటప్పుడు ఈ నార్మల్ ఇంటిగ్రల్ అనేది వాడుతూ ఉంటాము. మనము గామా ఇంటిగ్రల్, బీటా ఫంక్షన్ ఇట్లాంటివి చూసాం కదా, అలాగా ఇది నార్మల్ ఇంటిగ్రల్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ కర్వ్ ఈజ్ బెల్ షేప్డ్ కర్వ్, సిమెట్రిక్ అబౌట్ మీన్, మీడియన్ మోడ్ కోయిన్సైడ్, total area equal to 1, tails extend to infinity on both sides, maximum ordinates occur at x is equal to mu. ఇంపార్టెన్స్, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి. ఇక్కడ ఒక 7 పాయింట్లు మనము చూద్దాము. ప్రాపర్టీస్లో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మొత్తము చర్చించుకుందాము. ఇక్కడ ఆల్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, బైనామియల్, పాయిజాన్, హైపర్ జామెట్రిక్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ లార్జ్ వాల్యూస్. పెద్ద విలువలకి ఇవి నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు బైనామియల్ ట్రయల్స్ మనము 10 ట్రయల్స్ చూస్తాము, 100 ట్రయల్స్ చూస్తాము, 1000, 50,000 ట్రయల్స్ చేసామనుకోండి, ఇవి నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాయి అనమాట. అలాగా పాయిజాన్ ఈవెంట్స్ కూడా నార్మల్కి ఫాలో అయిపోతాయి, హైపర్ జామెట్రిక్. ఆల్ స్మాల్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్స్ chi², TE, F, Z అప్రాక్సిమేటెడ్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ లార్జ్ వాల్యూస్. ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. ది ఎంటైర్ స్మాల్ శాంపుల్ థియరీ ఈజ్ బేస్డ్ ఆన్ fundamental assumption that the parent population from which the sample is drawn is assumed to be normal. ఎందుకంటే నేచర్లో ఉండే ఏ చలరాశి అయినా నార్మాలిటీ అనే ప్రాపర్టీని బేస్ చేసుకునే నడుస్తుంది. ఆ నార్మాలిటీ నుంచి డీవియేట్ అయింది మనం కనుక్కున్నామంటే అది డీవియేషన్ ఫ్రమ్ నార్మాలిటీ. అక్కడ మనం కంట్రోల్ లిమిట్స్ సెట్ చేసుకుంటాము. కంట్రోల్ లిమిట్స్ దాటి ఏదైతే వెళ్తుందో ఆ పాయింట్ నాట్ ఇన్ కంట్రోల్ అని, క్వాలిటీ కంట్రోల్లో కానీ. ఈ స్మాల్ శాంపుల్ థియరీలో కూడా మనము ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకుంటాము. నిజంగా ఈ శాంపుల్ ఆ పాపులేషన్ నుంచి వచ్చిందేనా, ఈ శాంపుల్కి ఆ పాపులేషన్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా, మీను, తర్వాత ప్రపోర్షన్స్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్స్, కార్లేషన్ కోఎఫిషియెంట్స్, ఇలాగా మనము లార్జ్ శాంపుల్ థియరీ ఉంది. స్మాల్ శాంపుల్ థియరీలో టెస్ట్ బిట్వీన్ 2 మీన్స్ కానీ టీ టెస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి. chi² టెస్ట్ ఉంది, కేటగరైజ్ వేరియబుల్స్కి అట్రిబ్యూట్స్కి సంబంధించి. అలాగే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వేరియన్సెస్కి టెస్ట్ చేస్తాము. ఈ అన్ని స్మాల్ శాంపుల్ థియరీ ఈజ్ బేస్డ్ ఆన్ మన నార్మాలిటీ అజంప్షన్. మన పాపులేషన్ అనేది ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది అనే అజంప్షన్ నుంచి తీసుకొనే ఈ స్మాల్ శాంపుల్ థియరీ డెవలప్ అయింది. మనము కండక్షన్ ఆఫ్ లార్జ్ శాంపుల్ టెస్ట్స్ ఇందాక చెప్పాను కదా, అన్నీ కూడా ఇవి మీన్స్, వేరియన్సెస్, ప్రపోర్షన్స్ ఇవన్నీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి. ఎంటైర్ లార్జ్ శాంపుల్ థియరీ డిపెండ్స్ ఆన్ ఏరియా ప్రాపర్టీ. మన మీన్కి, స్టాండర్డ్ డీవియేషన్కి ఒక ఏరియా ప్రాపర్టీ ఉంది, అది ప్రాపర్టీస్లో చూద్దాము. ఆ ప్రాపర్టీని బేస్ చేసుకునే ఈ స్మాల్ శాంపుల్ థియరీ మొత్తం డిపెండ్ అయింది. ఇక్కడ ఈ జెడ్ అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియట్గా తీసుకున్నప్పుడు <3 అయితే ఇది 0.9973% ఆఫ్ ది ఏరియా, 99.73% ఆఫ్ ది ఏరియా ఈ నార్మల్ ప్రాబబిలిటీ ఆ రేంజ్లోనే కవర్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎక్స్ బార్ ± సిగ్మా అంటారు, ఎక్స్ బార్ ±2 సిగ్మా, ఎక్స్ బార్ ±3 సిగ్మా. ఈ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్లోనే మొత్తము 99.73% ఆఫ్ ది ఏరియా ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్లో కవర్ అవుతుంది. ఇంకా మిగిలి ఉండేది ఓన్లీ 0.0027% ఆఫ్ ది ఏరియా ఈజ్ అవుట్ సైడ్ ది
3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్. కాబట్టి ఇది చాలా స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ దీన్ని బేస్ చేసుకునే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా రావడానికి 6 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అంటున్నారు. కాబట్టి సిన్స్ ఎర్రర్ ఫంక్షన్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, మనం చేసే ఎర్రర్స్ అన్నీ ఏదైనా మన ఎక్స్పెరిమెంట్స్లో ఎర్రర్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి విత్ జీరో మీన్ అండ్ సిగ్మా స్క్వేర్ ఎర్రర్ ఈజ్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇన్ ది థియరీ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఆస్ట్రానమీ. కాబట్టి ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ 7 పాయింట్స్ మీరు ఎగ్జామ్లో రాసేసారంటే ఖచ్చితంగా మీ మంచి మార్కులు వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.